నాయిస్ నుంచి వాళ్ళ ఫ్లాగ్షిప్ స్మార్ట్ వాచ్ లైనప్లో Pro 6 Max స్మార్ట్ వాచ్ని అయితే రీసెంట్గా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేశారు. సో లాస్ట్ ఫ్యూ డేస్గా అయితే ఈ Pro 6 Max స్మార్ట్ వాచ్ని అయితే నేను యూస్ చేస్తున్నా. ఈ స్మార్ట్ వాచ్ యూస్ చేసేదానికి ఎలా ఉంది, దీనిలో ఏం ఫీచర్స్ ప్యాక్ చేశారు అండ్ బాక్స్ చూసారా, ఈసారి పెద్దగా ఉంది. చాలా నాయిస్ స్మార్ట్ వాచెస్ అయితే ఇంతవరకు నేను అన్బాక్స్ చేశాను, కానీ ఫస్ట్ టైం నాయిస్లో ఒక పొడుగైన బాక్స్ అయితే ఇప్పుడే చూస్తున్నా. ఈ స్మార్ట్ వాచ్ గురించి డీటెయిల్గా అయితే ఈ రోజు మన వీడియోలో చూద్దాం. అండ్ మీరు కరెంట్గా ఏ స్మార్ట్ వాచ్ యూస్ చేస్తున్నారా అండ్ దాని ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పి కింద కమెంట్లు అయితే షేర్ చేయండి. మీ కమెంట్ అయితే తప్పకుండా చూస్తా. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన ATT డీల్స్ ఛానల్ కూడా తప్పకుండా జాయిన్ చేసుకోండి. ఆన్లైన్లో ఉన్న మంచి డీల్స్ అయితే రెగ్యులర్గా అక్కడ షేర్ చేస్తుంటాము. అండ్ ఇప్పుడైతే మనం క్విక్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం. ఇప్పుడు మన దగ్గర నాయిస్ కలర్ ఫిట్ Pro 6 Max స్మార్ట్ వాచ్ అయితే ఉంది. మన దగ్గర ఉండేది వచ్చి బ్రౌన్ టైటానియం కలర్. సీల్ ఓపెన్ చేయడమే బాగా ప్రీమియంగా అయితే ఉంది. సో లోపల అయితే కలర్ ఫిట్ Pro 6 Maxని అయితే హైలైట్ చేశారు. బ్లాక్ కలర్ బాక్స్ లుక్ అయితే ప్రీమియంగా ఉంది. సో లోపల అయితే వాచ్ ఉంది. సో ఈ చిన్న బాక్స్లో అయితే ఒక ఛార్జింగ్ డాక్ అయితే ఉంది. యూసర్ మాన్యువల్, నాయిస్ స్టిక్కర్స్, స్టాప్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో దీంట్లో చూసుకోవచ్చు. లెదర్ స్టాప్ అయితే ఉంది. అండ్ ఫైనలీ వారంటీ కార్డ్. ఇప్పుడు వచ్చి మీరు అన్బాక్సింగ్ వీడియో చూసుంటారు. ఈ వాచ్ ఒక డిజైన్, బిల్డ్, కంఫర్ట్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఈ వాచ్కి వచ్చి 5 ATM వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ అయితే ఆఫర్ చేశారు. సో నీళ్ళల్లో డిప్ చేయొచ్చు అప్ టు 30 minutes అని బ్రాండ్ సైడ్ నుంచి చెప్తున్నారు. కానీ మీరు ఒక సాల్ట్ వాటర్లో డిప్ చేస్తే ఖచ్చితంగా వాచ్ ఫాల్ట్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది. యాక్టివిటీ చేసేటప్పుడు స్వెట్ ఫామ్ అవుతుంది. రెయిన్ స్ప్లాషెస్ ఏదైనా పడిందంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఈజీగా వాచ్ అయితే రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ మోస్ట్లీ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా వాటర్ డ్యామేజ్ కాకుండా అయితే చూసుకోండి. దాని లాంగివిటీ అయితే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఈసారి బిల్డ్ క్వాలిటీ అని చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ యూస్ చేసి బిల్డ్ చేశారు. ఖచ్చితంగా ఒక మంచి ప్రీమియం అయిన బిల్డ్ అయితే ఆఫర్ చేస్తుంది. నాయిస్ Pro 5 Max డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది. దాంట్లో నుంచి ఇంకా రీఫైన్మెంట్ అయితే చేశారు. ఈ బటన్స్ అంతా ఇంకా కొంచెం ఎలివేట్ అయ్యి వస్తుంది. బటన్స్ మంచి క్లిక్ అయిన ఫీల్ కూడా ఇస్తుంది. అండ్ ఎంత మంచి బిల్డ్ క్వాలిటీ ఉన్నా వాచ్ అయితే 45 grams ఉంది. మన దగ్గర ఉండేది వచ్చి లెదర్ వేరియంట్. ఈ వాచ్ వచ్చి 22 mm రిమూవబుల్ స్టాప్తో వస్తుంది. చాలా లైట్ వెయిట్గా అయితే ఫీల్ అవుతుంది. ఓవర్ నైట్ స్లీప్ ట్రాక్ చేసే దానికోసం అంతా వేర్ చేసి చూసాను. లెదర్ అయితే బాగా కంఫర్టబుల్గా ఉంది. బట్ పర్సనల్గా అయితే నేను Pro 5 Maxతో వచ్చిన ఈ సిలికాన్ స్టాప్ అయితే యూస్ చేస్తున్నా. మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు లెదర్ స్టాప్ అయితే లుక్ ఇంకా కొంచెం ఎలివేటెడ్గా ఉంటుంది. రెగ్యులర్ యూస్కి అయితే మనకి సిలికాన్ స్టాప్ మోర్ దెన్ సఫిషియెంట్గా ఉంటుంది. అడిషనల్గా మెటల్ స్టాప్ అండ్ సిలికాన్ స్టాప్లో కూడా వీళ్ళు లాంచ్ చేశారు. ఫంక్షనల్ క్రౌన్ సపోర్ట్ అయితే ఉంది. దాన్ని కూడా బాగానే ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని మనం రొటేట్ చేసేటప్పుడు హ్యాప్టిక్స్ అయితే బాగా ఫైన్ ట్యూన్గా ఉంది. రిస్ట్ అవేక్ ఫీచర్ కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే ఎడ్జెస్ అయితే స్లైట్గా కర్వ్ అయినట్టుగా ఉంటుంది. ఇప్పటికి యూస్ చేసినంత వరకు అయితే పెద్దగా స్క్రాచ్ ఏం లేదు. కానీ మీరు ఒక లాంగ్ టర్మ్కి యూస్ చేయాలని అనుకుంటే ఏదన్నా నియర్ బై ఆఫ్లైన్ స్టోర్లో స్క్రాచ్ గార్డ్ అయితే అప్లై చేయండి. బెజల్స్ అయితే కాస్త థిక్గానే ఉంది, కానీ పెద్ద డిస్టర్బెన్స్ అయితే లేదు మనకి. ఈ వాచ్ ఒక డిస్ప్లే విషయానికి వస్తే 1.96 inch AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ AMOLED ప్యానల్ ఇది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా ఈసారి ఇంప్రూవ్ చేశారు. 700 nits బ్రైట్నెస్ అయితే ఉంది. అవుట్డోర్లో మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్లో మనకి సఫిషియెంట్గా ఉంటుంది. కానీ 1 o'clock 2 o'clock ఎండ టైంలో వెళ్తే కాస్త రిఫ్లెక్టివ్గా అనిపిస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్లో మనకి బ్రైట్నెస్ అయితే ప్రాబ్లం లేదు. ఇండోర్లో కూడా బాగానే బ్రైట్గా ఉంది. మీరు ఇండోర్లో యూస్ చేయాలంటే నేను మోస్ట్లీ వచ్చి లో బ్రైట్నెస్లోనే యూస్ చేస్తున్నాం. ఆటో బ్రైట్నెస్ అని లేదు. మన నోటిఫికేషన్ ప్యానల్ సెట్టింగ్స్ నుంచి మాన్యువల్గా అయితే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్స్ అనేది బాగా వైబ్రెంట్గా ఉంది. మంచి షార్ప్ అయిన డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ డిస్ప్లే నుంచి మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనకి దొరుకుతుంది. వాచ్లో బై డిఫాల్ట్గా అయితే 9 వాచ్ ఫేసెస్ ఉంది. అడిషనల్గా మీకు కావాలనుకుంటే నాయిస్ ఫిట్ యాప్ నుంచి మల్టిపుల్ వాచ్ ఫేసెస్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఆ యాప్లో చాలా వాచ్ ఫేసెస్ అయితే ఉంది. మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్ టైం కూడా చాలా తక్కువే ఉంది. కొన్ని వాచెస్లో అయితే మనం 1-2 minutes అయితే వెయిట్ చేయాలా. ఇక్కడ అలాంటి పరిస్థితి ఏం లేదు. వెంటనే వచ్చి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కస్టమ్ వాచ్ ఫేస్ సపోర్ట్ కూడా ఉంది. మన ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కూడా మన వాచ్ ఫేసెస్కి అయితే సెట్ చేసుకోవచ్చు. కానీ కొత్త ఫీచర్ ఏంటంటే ఏ వాచ్ ఫేస్ సపోర్ట్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక ChatGPTని వచ్చి నాయిస్ ఫిట్ యాప్లోనే ఎంబెడ్ చేసినట్టు ఉంది. ఇది ఏ చాట్లో మన టెక్స్ట్ మెసేజ్ లా జనరేట్ చేసి మనకి ఇష్టమైన ఇమేజ్ని అయితే మనం జనరేట్ చేసుకుని ఆ ఇమేజ్ని అయితే వాచ్ ఫేస్గా మనం పెట్టుకోవచ్చు. ఆ ఏ వాచ్ ఫేస్ 1 week వచ్చి టోటల్గా 7 చాట్ అయితే అలౌ చేస్తున్నారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది. డిజిటల్ డయల్ కావాలా, అనలాగ్ డయల్ కావాలా అని మన సెట్టింగ్స్లో అయితే చూస్ చేసుకోవచ్చు. ఏఓడి అయితే కంటిన్యూస్గా యూస్ చేయొద్దు. బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతుంది. ఈజీగా ఒక 1 to 2 days వచ్చి మన బ్యాటరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. ఈ వాచ్ ఒక ఛార్జింగ్ విషయానికి వస్తే 30 minutes ఛార్జ్ చేస్తేనే 40 to 45% అయితే ఛార్జ్ అవుతుంది. కానీ ఒక లెస్ దెన్ 1 hour 15 minutesలోనే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ అని చూసుకుంటే నేను దీనికి ముందు అయితే నాయిస్ ఆరిజిన్ వాచ్ అయితే యూస్ చేసా. దానికన్నా ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. రోజు ఒక
1 అవర్ యాక్టివిటీ ట్రాకింగ్, రిమైండర్స్ అన్ని ఆన్ చేశారు, హెల్త్ ఫీచర్స్ కూడా కంటిన్యూస్ ట్రాకింగ్లో పెట్టారనుకుంటే కూడా మనకి ఈజీగా వచ్చి ఒక 4-5 డేస్ అనేది బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నార్మల్ లైట్ యూస్ అయితే ఇంకా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏఓడి అయితే కంప్లీట్గా ఆఫ్ చేసి యూస్ చేసా, ఏఓడి ఆన్ చేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. సో బ్యాటరీ ఏరియాలో మనకైతే పెద్ద కాంప్రమైజ్ అయితే లేదు. మీరు కొంచెం హెవీగా యూస్ చేసినా ఈజీగా అయితే ఒక 3 డేస్ పైన వచ్చి మనం బ్యాటరీ బ్యాకప్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకో విషయం, కాలింగ్ ఎక్కువ చేసుకున్నా కూడా మీకు 1 to 2 డేస్ మాత్రమే వచ్చి మాక్సిమం బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. క్యాజువల్ కాలింగ్, యాక్టివిటీ ట్రాకింగ్ డైలీ ఒక 1 అవర్ అండ్ మిక్స్డ్ యూసేజ్లో మనకి ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాఫ్ట్వేర్ అండ్ పర్ఫార్మెన్స్ అని చూసుకుంటే ఈసారి EN2 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. నాయిస్ ఆరిజిన్ వాచ్లో అయితే EN1 ప్రాసెసర్ అండ్ నెబులా యూఐతో వచ్చింది. కానీ నెబులా యూఐని ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేసి ఈసారి నెబులా యూఐ 2.0 అని ఈ Pro 6 Max వాచ్లో అయితే తీసుకొచ్చారు. యూఐ అయితే కంప్లీట్గా రీవామ్ చేశారు. యూఐలో డిజైన్ చేంజెస్ అయితే మనం చూడగలుగుతున్నాము. విడ్జెట్స్ నోటిఫికేషన్ స్టైల్ అయితే కంప్లీట్ చేంజ్ చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ నోటిఫికేషన్ వస్తే కంప్లీట్గా మర్జ్ అయిపోదు. వాట్సాప్ సెపరేట్గా ఫోల్డర్ వైస్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ నోటిఫికేషన్ సెపరేట్గా చూసుకోవచ్చు, టెలిగ్రామ్ నోటిఫికేషన్ సెపరేట్గా చూసుకోవచ్చు. అదైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఒక్కొక్క మెనూ లోపల వెళ్తున్నారంటే దానికి ఒక గ్రేడియంట్ కలర్ ప్యాటర్న్ అయితే యూస్ చేశారు. అది కూడా కొంచెం యూనిక్గా అయితే ఉంది. రెగ్యులర్ నాయిస్ స్మార్ట్ వాచ్ లాగా కాకుండా దీంట్లో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా కొంచెం బాగానే ఎన్హాన్స్ చేశారు. అనిమేషన్, ట్రాన్సిషన్ దీంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే మనం చూడగలుగుతున్నాము. హెల్త్ ఫీచర్స్ అని చూసుకుంటే హార్ట్ రేట్, SpO2, బ్రీతింగ్ మోడ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. స్ట్రెస్ వాచ్లోనే మానిటర్ చేసుకోవచ్చు. నాయిస్ హెల్త్ ఆప్షన్లో 1 ట్యాప్ మెజర్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు హార్ట్ రేట్, SpO2, స్ట్రెస్ కంప్లీట్గా అయితే మెసేజ్ చేసి చెప్పేస్తుంది. హెల్త్ ట్రాకింగ్ కూడా కొంచెం బెటర్గానే అయితే ఉంది. మీరు నార్మల్గా వచ్చి చేతిలో వేర్ చేయకుండా టేబుల్ మీద పెట్టి మెషర్ చేస్తే అంతా మెషర్ కాదు, వియర్ వాచ్ ప్రాపర్లీ అని మెసేజ్ అయితే మనకు వచ్చేస్తుంది. సో చేతిలో ప్రాపర్గా మనం వేర్ చేసుకుంటే మాత్రమే వచ్చి మెషర్ చేస్తుంది. హెల్త్ సెన్సార్స్ వాళ్ళు ఎంత మంచి సెన్సార్స్ యూస్ చేసినా సరే దాన్ని అయితే డిపెండ్ అవ్వద్దు. ఇది మెడికల్ గ్రేడ్ ఎక్విప్మెంట్ అయితే కాదు. ఒక రఫ్ రెఫరెన్స్ పర్పస్కి అయితే ఈ వాల్యూస్ని మీరు చెక్ చేసి చూడొచ్చు. అండ్ యాక్టివిటీ ట్రాకింగ్ అని చూసుకుంటే ఈ వాచ్లో 100+ స్పోర్ట్స్ మోడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బేసిక్ వర్కౌట్ మోడ్ నుంచి ఇంటెన్స్ అయిన వర్కౌట్ మోడ్ వరకు మోస్ట్లీ అన్ని అయితే సపోర్ట్ ఉంది. అడిషనల్గా పెద్ద బెనిఫిట్ ఏంటంటే 5 యాక్సిస్ ఇన్బిల్ట్ GPS సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. Pro 5 Maxలో అదైతే లేదు, ఈసారి అయితే తీసుకొచ్చారు. అదొక మంచి యాడ్ ఆన్. మనం ఒక యాక్టివిటీ కంప్లీట్ చేస్తున్నామంటే మ్యాప్ అయితే దాంట్లోనే చూపించేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే GPS లాకింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది. నేనైతే అసలు అంత ఫాస్ట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ డేలో ఒక ఫస్ట్ యాక్టివిటీ మీరు ఎనేబుల్ చేయాలంటే మాత్రం మీకు ఒక 10-15 సెకండ్స్ అవుతుంది. దాని తర్వాత అంత టైం కూడా పట్టదు మీకు. వెంటనే అయితే GPS సిగ్నల్ అయితే లాక్ అయిపోతుంది. సో అదైతే ఒక మంచి బెనిఫిట్. అది కొన్ని వాచెస్ అయితే ఇంటి నుంచి బయట వచ్చాక అట్లీస్ట్ ఒక 1 to 2 minutes అన్న వెయిట్ చేయాలి GPS లాకింగ్ కోసం. దీంట్లో అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. అండ్ స్టెప్ అక్యూరసీ అని చూసుకుంటే మోర్ దెన్ 90% ఉంది. స్టెప్ అక్యూరసీ బాగానే వచ్చి ఇంప్రూవ్ చేశారు. నేను పర్సనల్గా అయితే టిక్ వాచ్ Pro 3 GPS అయితే యూస్ చేస్తున్నా. ఆ వాచ్కి నియర్ సిమిలర్ డేటా అయితే ప్రెజెంట్ చేస్తుంది. వన్స్ ఒక యాక్టివిటీ మీరు కంప్లీట్ చేశాక స్టెప్స్ ఎంత ఉంది, యావరేజ్ స్పీడ్, యావరేజ్ పేస్, టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేశారు, ఆ యాక్టివిటీ టైమ్, క్యాలరీ ఎంత బర్న్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ అయితే మనం వాచ్లోనే చూసుకోవచ్చు. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మీరు వచ్చి యాప్లో కూడా చూసుకోవచ్చు. వాచ్లోనే ఇప్పుడు గ్రాఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మంచి డీటెయిల్ అయిన ప్రజెంటేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో యాక్టివిటీ ట్రాకింగ్లో అయితే ఒక మంచి ఇంప్రూవ్మెంట్ అయితే మనం చూస్తున్నాము. కనెక్టివిటీ అండ్ కాలింగ్ విషయానికి వస్తే ఈ వాచ్ వచ్చి Bluetooth 5.3లో పవర్ చేశారు. మేజర్ కనెక్టివిటీ ఇష్యూ అయితే నేను యూస్ చేసినంత వరకు అయితే ఫేస్ చేయలేదు. అండ్ కాలింగ్ అంటే వాచ్లో 10 కాంటాక్ట్స్ వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ అండ్ iOSకి అయితే సపోర్ట్ ఉంది. వాచ్లో సేవ్ చేసిన కాంటాక్ట్స్ నుంచే మన కాల్ ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఆ కాల్స్ కూడా మనం అటెండ్ చేసుకోవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు. ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంది. అండ్ స్పీకర్ కూడా బాగానే లౌడ్గా ఉంది. ఇండోర్లో యూస్ చేసేదానికైతే మనకి మోస్ట్లీ ఇష్యూస్ ఉండదు. అవుట్డోర్లో ఉన్నప్పుడు మనం కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడితే స్పీకర్ లౌడ్నెస్ అనేది మనకి సఫిషియెంట్గా ఉంటుంది. మైక్ క్వాలిటీ అయితే బాగానే చేశారు. సో మనం మాట్లాడేది వచ్చి ఆపోజిట్లో ఉన్న వాళ్ళకైతే బాగా క్లియర్గా అయితే ఉంది. నాయిస్ ఫిట్ యాప్ యూస్ చేసి వాచ్ నుంచి ఫోన్తో పేర్ చేసుకోవచ్చు. ఈ యాప్ వచ్చి ఆండ్రాయిడ్ అండ్ iOS 2 ప్లాట్ఫామ్లోనూ ఉంటుంది. నాయిస్ ఫిట్ యాప్లో ఛాలెంజెస్ ఉంటుంది. ఫ్రెండ్స్తో కూడా మనం కంపీట్ చేసుకోవచ్చు. అండ్ ఆ మంత్లీ ఛాలెంజెస్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో ఇచ్చిన టార్గెట్ మనం కంప్లీట్ చేసుకుంటే కూడా
యాప్లో ఇచ్చే డైలీ టాస్క్ ఇంత స్టెప్స్ నడవాలి అలా చిన్న చిన్న టాస్క్ అయితే వాళ్ళు ఇస్తారు. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే మనకి కాయిన్స్ కూడా ఇస్తున్నారు. అండ్ కొత్తగా అయితే ఏఐ ఫీచర్ని అయితే ఎంబెడ్ చేశారు. ఏఐ ఫీచర్లో ఏంటంటే మనకి ఏదైనా ఫిట్నెస్ గురించి ఏదైనా ఐడియా కావాలంటే కూడా ఏఐ చాట్లో మనకు కావాల్సిన డౌట్ అయితే మనం అడగవచ్చు. మన యాక్టివిటీ ట్రాకింగ్ డేటా, స్లీప్ డేటా అంతా ఉంది చూసారా, దాన్ని సమ్మరైజ్ చేయమన్నా కూడా అది చేసిస్తుంది. ఒక మినీ ChatGPTని అయితే నాయిస్ ఫిట్ యాప్లో అయితే వీళ్ళు ఎంబెడ్ చేశారు. ఈ ఏఐ ఫీచర్స్ అయితే ఒక మంచి యాడ్-ఆన్గా అయితే ఉంది. నాయిస్ ఫిట్ యాప్ కూడా మంచి ఫీచర్ ఇచ్చి మనం డీటెయిల్ అయిన డేటా అయితే దాంట్లో చూసుకోవచ్చు. అండ్ అడిషనల్ ఫీచర్స్ అని చూసుకుంటే ఇష్టానికి రిమైండర్స్ అయితే ఉంది, మెడిసిన్ రిమైండర్ ఉంది, వాటర్ రిమైండర్, ఐడిల్ అలర్ట్, కంటిన్యూస్ హార్ట్ రేట్ ట్రాకింగ్ అయితే ఉంది. వన్స్ దాన్ని ఎనేబుల్ చేస్తే ఎవ్రీ 10 minutesకి అయితే హార్ట్ రేట్ అయితే మెషర్ చేస్తూ ఉంటుంది. హ్యాండ్ వాష్ రిమైండర్, ఇలా చాలా అయితే ఉంది. మన యాప్ నుంచి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈసారి ఇన్బుల్ట్ స్టోరేజ్తో వస్తుంది. 20 MB మ్యాక్సిమం స్టోరేజ్ అయితే దీంట్లో ఇస్తున్నారు. ఆ 20 MB స్టోరేజ్లో నేను ఒక 4 NCS మ్యూజిక్ కూడా లోడ్ చేసి పెట్టాను. అండ్ TWS ఫంక్షనాలిటీ కూడా ఉంది. సో అవుట్డోర్ యాక్టివిటీ, వాకింగ్ ఏదైనా చేయాలనుకుంటే మీరు ఫోన్ ఇంట్లో పెట్టేసి TWSని వాచ్తో కనెక్ట్ చేసి సాంగ్స్ వింటూ అయితే బయట వెళ్ళొచ్చు. 20 MB కాకుండా అట్లీస్ట్ ఒక 300-400 MB ఉంటుంటే మనకి ఇష్టమైన సాంగ్స్ అయితే మనం లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ వాయిస్ రికార్డింగ్ సపోర్ట్ అయితే ఉంది. ఎమర్జెన్సీగా ఏదైనా మీరు వాయిస్ నోట్స్ తీసుకోవాలంటే వాయిస్ రికార్డ్ ఫీచర్ అయితే యూస్ చేసుకోవచ్చు. కాంపస్ కూడా ఈసారి ఇన్బిల్ట్గా ఇచ్చారు. ఫ్లాష్ లైట్ సపోర్ట్, ఇలా బేసిక్గా మనకు కావాల్సిన ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అడిషనల్గా గేమ్స్ కూడా ఉంది. బోర్ కొట్టినప్పుడు గేమ్స్ ప్లే చేసుకోవచ్చు, కానీ బ్యాటరీ అయితే ఎక్కువ డ్రైన్ అవుతుంది. అది నాయిస్ Pro 5 Max వచ్చి మార్కెట్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసే నాయిస్ స్మార్ట్ వాచ్. అది Pro 5 Max నుంచి మంచి అప్గ్రేడ్ అయితే చేసి Pro 6 Maxని అయితే ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చారు. దీంట్లో పెద్ద అప్గ్రేడ్ అని చూసుకుంటే అవుట్డోర్ యాక్టివిటీ చేసే వాళ్ళకి GPS ట్రాకింగ్ అయితే యూస్ అవుతుంది. నెబులా UI నుంచి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మనకి పెద్దగా కాంప్రమైజ్ అయితే లేదు. మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. యూస్ చేసినంత వరకు నాయిస్ Pro 6 Max స్మార్ట్ వాచ్ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరికింది. 7,499 రూపాయలు ఇంట్రొడక్టివ్ ప్రైస్గా అయితే ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చారు. మేబీ ఫ్యూచర్లో ఏదైనా ప్రైస్ డ్రాప్ అయితే ఇంకా చాలా వర్త్గా అయితే ఫీల్ అవుతుంది. ఈ స్మార్ట్ వాచ్ వచ్చి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, నాయిస్ ఒక వెబ్సైట్లో వచ్చి అవైలబుల్గా ఉంటుంది. ఈ వాచ్ ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. మీకు కావాలని అనుకుంటే చెక్ చేసి చూడండి. అది మన ఛానల్ అఫిలియేట్ లింక్. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏ ప్రోడక్ట్స్ కొనాలని అనుకుంటే మన ఛానల్ అఫిలియేట్ లింక్ యూస్ చేయండి. ఛానల్కి అయితే అది పెద్ద సపోర్ట్గా అయితే ఉంటుంది. అండ్ టెలిగ్రామ్లో ఉన్న మన డీల్స్ ఛానల్ అయినా ATT డీల్స్ ఛానల్ అయితే జాయిన్ చేసుకోండి. రెగ్యులర్గా అయితే మంచి డీల్స్ అక్కడ పోస్ట్ చేస్తుంటాము. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బై, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్డ్ టు AskTheTech.